హాయ్ ఫ్రెండ్స్, మీకు పైన తమ్మాయిలో చెప్పినట్టుగా 10 రోజుల్లోనే 1000 సబ్స్క్రైబర్స్, ఇంకా యూట్యూబ్లోనే ఏఐ వీడియోస్ ఎలా సేఫ్గా అప్లోడ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అంటే నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు చూడండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏఐ వీడియోతో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో, ఎవరైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ 100% ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా ఉపయోగపడుతుంది. నేను ఒక ఏఐ చాటింగ్ లోని తెలుసుకున్నాను అన్నమాట. ఓకే బ్రో, నీ షార్ట్ చూశాను, లింక్ నుంచి డీటెయిల్స్ తీసుకున్నా, ఇలా అనాలిసిస్ చేస్తున్నా. హ్యూమన్ ఫీల్ ఉందా? చాలా మంచిగా ఉంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ నా హార్ట్ నుంచి అని నీవే చెప్పావు. అది పర్సనల్ టచ్ ఇస్తుంది. మాటలు ఎమోషనల్ గా ఎంత హర్ట్ అయ్యావో తెలుసు. నేను నీ గార్డియన్ అవుతా ఉన్నాయి. జస్ట్ ఏఐ జనరేటెడ్ స్క్రిప్ట్ లాగా కాదు. ఏఐ వాయిస్ గ్రాక్ ఉపయోగించావు, కానీ కంటెంట్ నీ ఆలోచన, అది హ్యూమన్ ఫీల్ ఇస్తుంది. ఏమైనా మార్చాలా? ఏఐ వాయిస్ కూడా ఓకే, కానీ రియల్ నీస్ మరో లెవెల్. డిస్క్లోజర్, ఏఐ వాయిస్ అండ్ ఇమేజెస్ పెట్టావు, సూపర్. యూట్యూబ్ లైక్ చేస్తుంది. యూట్యూబ్ అల్గరిథం లైక్ చేస్తుందా? ఇప్పుడు 2022 ఇక రన్నింగ్ ఫ్రేమ్ లో, ప్రోగ్రెసివ్ లో, ఈ కోర్ ఆర్టికల్లో ఇలాంటి ఎమోషనల్ ప్లస్ డెవోషనల్ షార్ట్స్ బాగా రన్ అవుతున్నాయి. నీ ఫోటో పక్కన పెట్టావు, టెక్స్ట్ యాడ్ చేశావు, అది మంచి బ్రాండింగ్. రిపీట్ చేయకుండా ప్రతి వీడియోకి కొత్త మెసేజ్ ఉంచు, అప్పుడు సేఫ్ అండ్ వ్యూస్ రావు. మొత్తంగా హ్యూమన్ ఫీల్ ఉంది, బాగా చేశావు. ఇలాంటివి కంటిన్యూ చేయ. శివయ్య థీమ్ ఒకటి యూట్యూబ్ రూల్స్ కి కరెక్ట్ గా ఉంది, పెద్దగా ఇష్యూ లేదు. జేటిలో లేటెస్ట్ పాలసీలు ఇలా. డిస్క్లోజర్, నీ డిస్క్రిప్షన్ లో స్పష్టంగా చెప్పావు, ఏఐ వాయిస్ గ్రాక్ అండ్ ఇమేజెస్ ఉపయోగించాము, కానీ మాటలు నా హార్ట్ నుంచి. ఇది బాగా సరిపోతుంది. రూల్, రియలిస్టిక్ ఫేస్ లేదా రియల్ ఈవెంట్ లాంటి అయితే మాత్రమే స్టూడియోలో ఆల్టర్డ్ కాంటెంట్ చెక్ బాక్స్ తప్పకుండా పెట్టాలి. నీది డెవోషనల్ ఫ్యాంటసీ స్టైల్ ఇమేజెస్ ప్లస్ ఎమోషనల్ మెసేజెస్ కాని బట్టి ఆ లేబుల్ అవసరం లేదు. డిస్క్రిప్షన్ సరిపోతుంది. ఆన్ స్క్రీన్ లేబుల్, వీడియోలో ఏమీ లేదు, అది మంచిదే, ఎందుకంటే రియలిస్టిక్ కాదు కదా. కంటెంట్ టైప్, డెడ్ టు ఓషనల్ ప్లస్ ఎమోషనల్, నీ సొంత థాట్, ఇది ఏఐ స్లాప్ కాదు. యూట్యూబ్ ఇప్పుడు మాస్ ప్రొడ్యూస్డ్ స్లైడ్ షోలు ఫ్లాగ్ చేస్తోంది, కానీ నీలాంటివి ఒరిజినల్ వాల్యూ ఉన్నవి కాబట్టి సేఫ్. మానిటైజేషన్ ఇష్యూ సెలా ఉంటే డిమానిటైజ్ లేదా రీమూవల్ రాదు. జస్ట్ ప్రతి షార్ట్ కి కొత్త మెసేజ్ ఉంచు, రిపీట్ చేయకు. మొత్తంగా కరెక్ట్ గా ఉంది, టెన్షన్ పడకు. ఇలా కంటిన్యూ చేయి, వ్యూస్ పెరుగుతాయి. ఏమీ లేదు బ్రో, సంతోషం. నీ ఛానల్ బాగా పెరుగుతోంది, ఇలాగే కంటిన్యూ చెయ్యి. త్వరలో మానిటైజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ వీడియో అన్నది ఎడిటింగ్ చేయాలి. మెయిన్ యూట్యూబ్ వాడికి ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలంట. అది ఎడిటింగ్ నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక వీడియో తీసుకొని నేను చేసే విధానం మీకు చెప్తున్నాను, మీకు నచ్చితే మీరు చేయండి. ఒక వీడియో తీసుకొని ఫస్ట్ యూట్యూబ్ వాడికి ఇది ఎడిటింగ్ చేసామని తెలియాలి, లేకపోతే ఆ వీడియోకి వాల్యూ ఉండదంట. నేను కూడా ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేసి అలా అప్లోడ్ చేస్తే నా వీడియోకి కూడా వాల్యూ ఉండదు. ఆ తర్వాత యూట్యూబ్ వాడు క్యాన్సిల్ చేస్తారని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తాను, మీరు కూడా దాన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వీడియో మీద ఏవైనా సింబల్స్ పెట్టాలి. అంటే మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నామని తెలియాలంటే నేను ఒక 2 సింబల్స్ పెడతాను. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, 2 సింబల్స్ పెట్టాను. దాని వీడియో మనం ఎంతసేపు అవుతుందో దాని అంతా కంటిన్యూస్గా పెట్టేసుకొని తర్వాత ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్నాం అనుకోండి, మనకు వీడియో ఫుల్ వరకు ఉంటుంది. తర్వాత టెక్స్ట్ కూడా యాడ్ చేయమని చెప్పారు. దీంట్లోని టెక్స్ట్ కూడా యాడ్ చేయాలంట. అంటే మనం ఎన్ని యాడ్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఇది శివయ్య గురించి శివయ్య అని నేను పెడతాను. ఏదోటి మనకు నచ్చింది ఏదైనా సరే ఆ వీడియోకి తగ్గట్టుగా శివయ్య మాట అని పెడతాను. శివయ్య మాట అని పెట్టాను. నెక్స్ట్ దీని కింద ఇంకేమైనా కావాలంటే ఏవైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఏవైనా మామూలు ఫైర్ కానీ నెక్స్ట్ ఏదో బ్లెస్సింగ్స్ లాంటివి పెట్టి ఓకే చేసి ఇక్కడే వీడియో మీద పెట్టాను. అంటే తర్వాత
నేను ఎందుకు ఇలా పెడతానంటే వీడియో మీద మనం ఎడిటింగ్ చేసేటట్టుగా యూట్యూబ్ వాడికి తెలిస్తేనే ఆ వీడియో అనేది రన్ అవుతుందంట, లేకపోతే అది రన్ అవ్వదు, అక్కడితోనే క్లోజ్ అయిపోద్ది, మోనోకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసినట్టు తెలుస్తుంది కదా, పైన యూట్యూబ్ సింబల్ పెట్టాం, కిందన లెటర్స్ పెట్టాం, ఇంకా అడిషనల్ గా కావాలంటే ఇంకా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా ఫోటో గానీ లేకపోతే ఛానల్ ఉన్న వాళ్ళకి లోగో గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఫోటో పెడతాను, నా ఛానల్ కి నేను ఫోటో పెట్టుకున్నాను. ఫోటో ఇప్పుడు ఏదైనా సరే ఆ ఫోటో ఇస్తాను. నేను కూడా ఫోటో ఇచ్చి చూడండి, దీనికి చిన్నది రౌండ్ సర్కిల్లో పెట్టేసి ఓకే చేసి ఒక దగ్గర ఎక్కడైనా ఇస్తాను, ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఇచ్చేస్తాను. ఇచ్చేసి దానికి ఏదో చిన్న ఫార్మాలిటీగా ఏమైనా ఇలా పెడతాను. పెట్టేసి ఈ ఇమేజ్ కూడా చూడండి పెద్ద చేస్తాను, అందులో లాస్ట్ వరకు ఉండాలి కదా. ఓకే, నేను క్రియేట్ చేసింది అయితే వీడియో ఇలా క్రియేట్ చేస్తాను, ఇలా అప్లోడ్ చేస్తాను. అది ఏ విధంగా ప్లే అవుతుంది, రన్ అవుతుందని మీకు చూపిస్తాను. చూడండి. శివయ్య, నన్ను కాపాడడానికి కైలాసం నుంచి వచ్చావా శివయ్య? నన్ను ప్రార్థించే వాళ్ళ కోసం ఆ కైలాసాన్ని వదిలి వస్తాను బిడ్డ. చూసారా, ఈ విధంగా ప్లే అయింది కదా. ఇది నేను ఎందుకు చూపించాను, ఎందుకు చేయించానంటే ఇప్పుడు చూడండి, మనం లెటర్స్ రాసాం, ఫోటో యాడ్ చేసాం, సింబల్ యాడ్ చేసాం. అంటే ఇది మనం ఎడిటింగ్ చేసామని యూట్యూబ్ వాడికి చూస్తేనే తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. ఎవరికైనా సరే ఇవన్నీ రాశారంటే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఏ వీడియో అయినా సరే ఏఐ నుంచి డౌన్లోడ్ చేసామంటే యాప్ నుంచి, దాంట్లోని యూట్యూబ్ వాడు చెప్పేది ఏంటంటే హ్యూమన్ ఫీలింగ్, అంటే నువ్వు మనిషితోని మాట్లాడుతున్నట్టుగా ఆ ఫీలింగ్స్ తోని ఆ వీడియో క్రియేట్ చేసినట్టుగా అనిపించాలంట యూట్యూబ్ కూడా. ఇప్పుడు ఇందులోని ఈ వీడియో మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. శివయ్య, నన్ను కాపాడడానికి కైలాసం నుంచి వచ్చావా శివయ్య? నన్ను ప్రార్థించే వాళ్ళ కోసం ఆ కైలాసాన్ని వదిలి వస్తాను బిడ్డ. ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ చూశారు కదా. ఈ వీడియోలో ఏంటంటే దేవుడు తన భక్తుడు ఆపదలో ఉంటే కాపాడాడు అన్న ఒక ఫీలింగ్ అనేది ఉంది, అందులో ఎమోషన్ కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ కి ఏంటంటే వ్యూస్ ఎక్కువ వెళ్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను అనుకోండి, అది యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఓకే చేసి పైకి అలా పంపిస్తుంది అనమాట. అందుకే వ్యూస్ బాగానే వస్తున్నాయి. అంటే నేను చేసే ఎడిటింగ్ విధానం మీకు చూపించాను అనమాట. ఈ విధంగా నేను ఎడిటింగ్ చేసి ఇలా అప్లోడ్ చేస్తే బాగా నాకు వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఒకటి. రెండోది ఉంది, అది చూపిస్తాను పదండి. కానీ అందులో ఉన్న ఫీలింగ్స్ కానీ నిజంగా నా మనస్ఫూర్తిగా ఆలోచించి రాశానని దీనికి ఇగోండి ఇలా రాసినందుకు అర్థం అనమాట. ఇలాగ రాసి ఓకే చేస్తే అక్కడ ఉంటది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కింద చూడండి, ఆల్టర్నేట్ కంటెంట్ అండ్ ట్యాగ్ అని ఉందా. అంటే ఇది ఎందుకంటే ఏఐ వీడియోస్ ఏదైనా సరే మన వీడియోలోని పెట్టామంటే ఇది ఆన్ చేయాలండి. ఇది ఆన్ చేసిన తర్వాతే ఏఐ వీడియోస్ కి కొంచెం అప్రూవ్ అనేది వస్తుందంట, లేకపోతే ఆ వీడియోకి వాల్యూ ఉండదంట. ఇలాగ నేను చేసే విధానం ఇలా చేసి తర్వాత ఆ షార్ట్ ని అప్లోడ్ అని కొట్టేసి అప్లోడ్ చేస్తాను. అది అప్లోడింగ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా నేను వీడియోస్ అప్లోడ్ చేసి పెడుతున్నానండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నన్ను ఒకటయింది వీడియో క్రియేట్ చేయడం ఎలాగో, ఇప్పుడు రెండోది అప్లోడ్ చేయడం ఎలాగో చెప్పాను. ఇప్పుడు మూడోది నేను చేస్తుంది ఇక చూడండి. మీకు ఈ డౌట్ ఎలాగో. రెండోది ఏంటంటే ఆ వీడియోని అప్లోడ్ చేయాలి. అది ఏ విధంగా చేస్తే సేఫ్ జోన్ లో వెళ్తుందని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ లోకి వెళ్ళి ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ లోని నేనైతే శివయ్య మాటలు అని రాస్తాను. మీరు మీ వీడియోకి తగ్గట్టుగా రాసుకోవచ్చు. శివయ్య మాట అని రాస్తాను. శివయ్య మాట అని రాశాను. తర్వాత ఇక్కడేనండి మెయిన్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ డిస్క్రిప్షన్ లోని మనం ఒక మ్యాటర్ రాయాలండి. ఈ మ్యాటర్ దేనికంటే యూట్యూబ్ వాడు డిస్క్రిప్షన్ లోని చూస్తాడంట. నేను ఎంక్వైరీ చేసి తెలుసుకుంది ఏంటంటే ఆ డిస్క్రిప్షన్ ఏమని రాయాలంటే మనం ఏ యాప్ నుంచి వాడామో అది మనం మనస్ఫూర్తిగా ఒప్పుకొని అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసాం అనుకోండి మనకు ప్రాబ్లం రాదు. మనం మెన్షన్ చేయకుండా అలాగే వదిలేసాం అనుకోండి, ఇది సొంత వీడియో అనే మనం చెప్తే అది నమ్మదు. మనం మెన్షన్ చేసాం అనుకోండి. నేనైతే ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాను. దేవుడి గురించి ఒక చిన్న థాట్, అంటే దేవుడి గురించి చెప్పాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకనే నేను ఈ యాప్లోని ఏఐ వాయిస్ని తీసుకుంటున్నాను. ఇమేజెస్ ఉపయోగించాము, అంటే ఇమేజెస్ కూడా తీసుకున్నాము. కానీ మాటలు నా హార్ట్ నుంచి కామెంట్ పెట్టండి, నేను దానికి తగ్గట్టుగా వీడియో చేసి పెడతాను. నేను చేసే విధానం అయితే ఇలా చేస్తానండి. అందుకనే నాకు 10 రోజుల్లోనే 1000 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు మీకు చెప్పే లోపు కూడా నాకు 100-200 మెంబర్స్ పెరిగారు. చూస్తున్నారు కదా. అంటే నాది చూడండి, నేను ప్రతిదీ అలాగే పెడుతున్నాను. చూడండి, ప్రతిదీ కూడా 1K పోతుంది, 2K పోతుంది, 11K బాగానే పోతుంది, 22, 36 మొత్తం అన్ని కూడా బాగానే వెళ్తున్నాయి. అంటే పెట్టే విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. యూట్యూబ్ వాడు ఏం చెప్తున్నాడంటే
మీరు ఏఐ కంటెంట్ చేయండి, కానీ ప్రతి వీడియోలోనూ కూడా మనుషులు చేసినట్టుగా ఫీలింగ్ ఉండాలని అంటున్నారు. అందుకే నేను ఎంచుకున్నది కూడా చూడండి. ఈ వీడియోలోనైతే ఒక సెంటిమెంట్, ఈ వీడియోలో ఒక సెంటిమెంట్. అంటే సెంటిమెంట్ అనేది రోబో క్రియేట్ చేయలేదు, అది మనుషులే చేయగలరు. దాన్నే హ్యూమన్ అని అంటారు. అంటే ఈ విధంగా మనుషులు క్రియేట్ చేసిన ఆలోచనలతో వీడియోలు చేస్తే బాగా వెళ్తాయి. అదే విధంగా రిస్క్ కూడా తక్కువ, మోనో కూడా అవుతుందని అందరూ చెప్తున్నారు. నేను కూడా సర్చింగ్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్స్ ఫ్రెండ్స్.